నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలా మంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి చూసుకుంటే ఈ సంవత్సరం వారికి ఏలినాటి శని ఆఖరి దశలో ఉన్నారని చెప్పొచ్చు. అంటే శని ఈ సంవత్సరంలో మీ యొక్క రాశి నుండి సంచారం పూర్తయిపోయి మేషంలోకి వచ్చే సంవత్సరం ఉగాది వరకు వెళ్ళినప్పటికీ మీకు ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూసినటువంటి దాంట్లో ఒక 25% మాత్రమే ఉంటుంది, అంతగా ఏమీ ఉండదు. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వీలైనంత వరకు కూడా దీక్షలు తీసుకోవడం ఈ సంవత్సరంలో ఈ యొక్క మీనరాశి వాళ్ళు చాలా మంచిది. అంటే అయ్యప్ప స్వామి దీక్షలు కానీ, ఆంజనేయ స్వామి దీక్షలు కానీ, శివమాలలు కానీ వేసుకుంటే మంచిది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకున్నా, శివమాలలు వేసుకున్నా శనిగ్రహం ఏవైతే మీకు ఇబ్బందులు పెట్టాలో ముందుగానే మీరు అవి తీసుకోవడం వలన ఆ దోషం అనేటువంటిది మీ దాకా రాదు, ఇబ్బంది పెట్టదు.
సో వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఏలినాటి శని నుండి బయటపడితే మిగిలిన అన్ని గ్రహాలు కూడా అంతగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు, అద్భుతంగా ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి కూడా గురువు కాబట్టి విద్యార్థులకు, గృహిణులకు, అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి, సినిమా రంగం వారికి, అలాగే ఈ రాజకీయ నాయకులకి, వీరందరికీ కూడా చాలా రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ యొక్క ఆదాయాభివృద్ధి అద్భుతంగా వచ్చినప్పటికీ ధర్మ కార్యక్రమాల గురించి, ధార్మికమైన కార్యక్రమాల గురించి మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని బాగా మెచ్చుకున్న వాడే మీ యొక్క ఎదుగుదల తట్టుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎప్పుడు అవకాశం వస్తుందా అవమానించాలనుకునేటువంటి ఒక వర్గమే సిద్ధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు లాభిస్తాయి. మీరు ఏదైనా సరే, ఎక్కడైనా సరే పెట్టుబడి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టండి. ఎటువంటి అగ్రిమెంట్స్తో లేకుండా కాకుండా కరెక్ట్ అగ్రిమెంట్స్ చేసుకొని చిన్న స్థాయిలో అయినా సరే పెట్టుబడులు పెడితే మంచి లాభం ఉంటుంది. అలాగే పెట్టుబడి వ్యాపారాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి కాలము. సంతానం కావాలనుకునేటువంటి వారికి కూడా సంతాన సౌఖ్యము, పిల్లలు కూడా కలుగుతారు. అలాగే సంతాన వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి ఆరాధన మంచిది. కాలి నొప్పులు వీరిని బాగా ఇబ్బంది పడతాయి. వెరికో వెయిన్స్ కానీ, లేకుంటే సయాటికా నర్వ్ లాంటివి కానీ, లేదా స్పాంటలైటిస్ వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులు కళా సంగీత రంగానికి సంబంధించి అధికంగా విజయం సాధించే అవకాశం ఉంది. గృహిణులు ఆధ్యాత్మికమైనటువంటి చింతన, భగవన్నామస్మరణలో ఎక్కువగా గడిపే అవకాశం ఉంది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ద్రాతృత్వం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అంటే వీరు ఇచ్చేటువంటి వస్తువులు చాలా అధికమైన ధరతో ఉన్నప్పటికీ తక్కువ ధరలో ఇవ్వడం వల్ల వీరికి మంచి పేరు వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల పట్ల సానుభూతి వల్ల గౌరవం పెరుగుతుంది. ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మీరు తోచినంత దానం చేయడం, వారికి ఏమైనా ఫెసిలిటేట్ చేయడం వలన రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సినిమా రంగానికి సంబంధించిన వారిలో సంగీత, భక్తి చిత్రాలకు సంబంధించి, సంగీతానికి సంబంధించి డివోషనల్ మూవీస్, డివోషనల్ సీరియల్స్ చేసేటువంటి వాళ్ళు, లేదా యూట్యూబ్స్లో కూడా డివోషనల్ ఛానల్, డివోషనల్ కంటెంట్తో వెళ్ళేటువంటి వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది. మీనరాశి వారికి సంబంధించి చేసుకునేటువంటి పరిహారాల విషయానికి వస్తే, మహావిష్ణువు యొక్క ఆరాధన, శనికి సంబంధించి తిల తైల అభిషేక హోమములు, అలాగే గురుగ్రహ శాంతి హోమము, అలాగే పసుపు వర్ణము లేదా బంగారు వర్ణంలో వస్త్రములు మీకు మంచి లాభం చేకూరుతాయి. గురువారం నాడు ఉపవాసం చేయడం మంచిది. మధుమాంస భక్షణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం నాడు, ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అధికంగా ఉప్పు, పులుపు పదార్థాలు తగ్గించాలి. దాని వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి సంబంధించి గురువు స్వరాశి అనుకూలతతో ఆదాయ వృద్ధి అధికంగా కలుగుతుంది. అలాగే గోచారంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చూసుకున్నట్టయితే శని ప్రభావం చేత శ్రమ కూడా వీరికి అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాహుగ్రహానికి సంబంధించి గోచారంలో కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా సరే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట చాలా తారాస్థాయికి వెళ్ళొచ్చు, కుటుంబాలు విడిపోవచ్చు కూడా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆలోచించి మాట్లాడండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీనరాశి జాతకులకు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధ్యానం చేస్తే మంచిది, మెడిటేషన్ చేస్తే మంచిది. వీలైనంత వరకు కూడా గోశాలకు వెళ్ళి గోవుకు ఇంత గాసం లాంటివి పెట్టడం కూడా విశేషమైనటువంటి యశస్కరమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది. విష్ణు ఆరాధన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మిమ్మల్ని అభివృద్ధి చెందేట్టుగా చేస్తుంది. కాబట్టి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణము, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అనేటువంటి శ్లోకాన్ని కూడా నిత్యం చదవడం ఈ యొక్క మీనరాశి వారికి లాభం చేకూరుస్తుంది.